హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటి పువ్వు కర్రీ చేస్తున్నాను. అరటి పువ్వు చాలా మంచిది, ఎందుకంటే అది పీసీఓడికి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది మనం రైస్లో తినకూడదు, ఎందుకంటే కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది. చపాతీలో పూరీలో తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇది పీల్ చేసుకున్నాక దాంట్లో ఇట్లా మొగ్గల్లాగా ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి మనము. వాటికి ప్లాస్టిక్ లాగా ఉంటుంది, లోపల ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, లోపల మనం అది ఓపెన్ చేశాక ఇట్లా చిన్న కవర్ లాగా, ఒకటేమో ఇయర్ బడ్ లాగా స్టిక్ లాగా వస్తుంది. వాటిని తీసేసుకోవాలి, ఎందుకంటే వాటి వల్ల ఆ కర్రీ అనేది మొత్తం పాడైపోతుంది ఇవి తీయకపోతే. ఇది చాలా ప్రాసెస్. ఎలా అంటే మనం రొయ్యలను అయితే ఎలా క్లీన్ చేసుకుంటామో ఎంత టైం పడుతుందో, అలాగే వీటిని కూడా అంతే టైం పడుతుంది. అండ్ వీటిని చేసేటప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి, ఎందుకంటే చేతి అదంతా అంటుతూ బ్లాక్ అయిపోతుంది. సో అవి తీసుకోవాలి, పీల్ చేసుకొని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చేదు వస్తుంది, వగరు కూడా ఉంటుంది, కర్రీ బాగోదు. సో అట్లా తీస్తూ ఉండాలి. ఫ్లవర్స్ పెటల్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని ఓపెన్ చేస్తే ఇయర్ బడ్ లాగా వస్తుంది స్టిక్, అది తీసేయాలి. అండ్ ఇంకొకటి ప్లాస్టిక్ లాగా ఇట్లా ఫ్లవర్ పెటల్ లాగా వస్తుంది, కవర్ లాగా ప్లాస్టిక్ లాగా ఉంటుంది అది చూడడానికి, అది కూడా తీసేసేయాలి. ఒక్కొక్కటి ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. చాలా ఓపిక ఉండాలి కర్రీ చేసుకునేటప్పుడు. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇవి నల్లబడిపోతూ ఉంటాయి, చాలా ప్రాసెస్ కాబట్టి చాలా టైం పడుతుంది కట్ చేసుకోవడానికి. సో మనం ఒక బౌల్లో పసుపు, ఉప్పు, నీళ్ళు వేసి అవి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే నల్లబడిపోతుంది. ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, ప్రాసెస్ చాలా ఉంటుంది కాబట్టి. ఆ మొగ్గ ఉంది కదా, మొగ్గను కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి అలా చాలా టైం పడుతుంది. నీట్గా తీసుకోవాలి. ఆయిల్ రాసుకోవాలి చేతికి, మర్చిపోతే అంతే, ఇంకా చేతులంతా ఇట్లా రఫ్గా అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు వాటర్లో వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను వెజిటబుల్ కట్టర్తో కట్ చేశాను, అది ఇయర్ బడ్లా ఉంటుంది కదా, అది దాన్ని తీసేస్తూ ఉండాలి. నాకైతే ఆల్మోస్ట్ 25 minutes పట్టింది ఒక అరటి పువ్వుని క్లీన్ చేయడానికి. నాకు ఫస్ట్ టైం నేను చేయడం, ఎందుకంటే దాని యూజెస్ తెలుసుకున్నాక చేస్తున్నా అన్నమాట. అది చాలా హెల్త్కి మంచిది, పీసీఓడికి కానీ అన్నిటికీ చాలా మంచిది, అందుకే నేను చేస్తున్నాను. వెల్లిపాయలు, అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి, ఆనియన్ కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా, అన్ని పోపు దినుసులు వేసుకొని పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గించాలి. మగ్గిన తర్వాత ఈ పువ్వుని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటర్ని వంపేసి ఇది కటింగ్ చేసుకున్న మనం అరటి పువ్వు దాన్ని పీసెస్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 minutes పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూడండి, అలా మగ్గుతూ ఉంటుంది, ఇట్లా ఆయిల్ మీదకి వస్తూ ఉంటుంది. కొంచెం వాటర్ పోయాలి, ఎసరు అంటే గట్టిగా కాకుండా ఇట్లా కొంచెం మనం వాటర్ పోసుకుంటే కొంచెం తినడానికి బాగుంటుంది. కొంచెం సూప్ అనేది ఉండాలి కాబట్టి. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేనైతే చపాతీలో తిన్నాను. చపాతీ ఆర్ పూరీలో కూడా తినచ్చు.